వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటుపక్క కాంగ్రెస్ సపోర్టర్స్ కావచ్చు, కొంతమంది అటుపక్క మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క వీళ్ళు మాకు అన్యాయం జరిగింది, ఉపకులాలకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇటుపక్క మందకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల మీ పోరాటాన్ని ఇప్పుడు రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మన దామోదర్ నరసింహ గారు ఏదైతే పెట్టిన మీటింగ్ ఉందో కంప్లీట్గా అక్కడ ఒక రాజకీయ దీని ప్రకారమే మాట్లాడినట్టుగా కనపడతా ఉంది. అంటే రాజకీయ స్టేజ్లో మాట్లాడినట్టుగా కనపడతా ఉంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఎప్పుడన్నా ఉద్యమంలో కనిపించిండా? మా మోత్పల్లి నరసింహ అన్న కొంతకాలం ఉద్యమంలో కనిపించిండు, లేదా చాలా మంది మా ఉద్యమంలో కనిపించిండు. ఆయన ఎప్పుడన్నా ఉద్యమంలో కనిపించిండా? లేడు. ఇప్పుడు ఆయన పని కట్టుకొని ఎందుకు ఇదంతా చేసుకుంటున్నాడు అని అంటే, మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి తనే ఉండాలని చెప్పి ఆయన మనసులో ఉన్నది. ఆయన మనసులో ఉన్న దాన్ని అమలు చేసుకోవాలంటే ఆయన చుట్టూ మాదిగలు ఉన్నారని ఇప్పుడు నిరూపించుకోవాలి ఆయన అనుకుంటున్నాం. కానీ మేమంటున్నాం అంటే ఖచ్చితంగా మాదిగ ఎమ్మెల్యేలో ఇద్దరికి మంత్రివర్గ చోటు కల్పించాలని అంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన కులస్తులను ముగ్గురు పెట్టుకున్నాడయా. ఇప్పుడు ఈయన మాదిగే ధైర్యంగా చెప్పుకుంటే ఇంకొక ఇద్దరు మంత్రులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. స్వాగతించవచ్చు కదా. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో కమిషన్ ఇచ్చిన నివేదికలో, అసెంబ్లీ తీర్మానంలో ఎలాంటి లోపాలు లేవని ఈయన చెప్పుకుంటుండు. ఈయన ఏ శాఖకు మంత్రి? వైద్య శాఖకు మంత్రి. ఆ వైద్య శాఖలో ఏదన్నా లోపాలో తాపాలో జరిగితే దాని గురించి వివరించడం అర్థం ఉన్నది. అసలు సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన విషయం ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నది కదా. అసెంబ్లీలో హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి కదా, కమిషన్ వేసింది ముఖ్యమంత్రి కదా, సోషల్ వెల్ఫేర్ చూసుకుంటుంది ముఖ్యమంత్రి కదా, లోపాలు లేవని చెప్పాల్సింది ముఖ్యమంత్రి కదా, ఉంటే సరిచేయాల్సింది ముఖ్యమంత్రి కదా. ఈయన ఎందుకు పని కట్టుకొని మాట్లాడుకుంటుండు అంటే, ఇప్పుడు ఆయన చుట్టూ ఎంతో కొంతమందిని మాదిగల దగ్గర తీసుకుంటే ఆ మాదిగ కోటల్లో మళ్ళీ మంత్రివర్గంలో ఆయనే ఉండాలని ఆయన కోరుకుంటుండు. మేము అట్లా కోరుకోవట్లేదు. ఖచ్చితంగా మాదిగ ఉద్యమ పరంగా మాదిగ ఎమ్మెల్యే నుంచి మరో ఇద్దరిని మాత్రం మంత్రివర్గ చోటు కల్పించాలని డిమాండ్ చేస్తాం. మొన్న ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాను. 30 సంవత్సరాలు ఏదైతే ఉద్యమాల్లో పాల్గొన్న చాలా మంది నాయకుల్ని లేదా కార్యకర్తలను కూడా ఇప్పుడు ఎంఆర్పిఎస్ దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఒక చర్చ జరిగింది మొన్న. దీనికి సంబంధించి ఏం చెప్తాను? నేనంటే ఇప్పుడు ఇంతకాలం వీళ్ళేం చేశారని, అసలు ఉద్యమంలో అమరులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? చనిపోయినప్పుడు ఈయన ఎందుకు వచ్చి సానుభూతి వ్యక్తం చేయలేదు? చనిపోయింది ఎప్పుడు? 2009లో. ఇప్పుడు మంత్రివర్గం మరో విస్తరణ జరగబోయే సమయంలో ఇవన్నీ కాళ్ళు గడుగుతుండు, ఏళ్ళు గడుగుతుండు, డబ్బులు ఇస్తుండు కదా. అసలు కనీసం ఆ రోజు అంత్యక్రియలు ఎందుకు పాల్గొనలేదు? ఆ రోజు కుటుంబాలు ఎందుకు పాల్గొనలేదు? ప్రతి సంవత్సరం మార్చి 1 తారీఖు నాడు అమరవీర దినోత్సవం జరుగుతాం కదా, ఆ రోజులు ఎందుకు గుర్తుకు రావట్లేదు? ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? వాళ్ళ పదవికి గండం ఏర్పడుతున్న సమయంలో ఆ గండం నుంచి బయటపడడం కోసం జరిగే ప్రయత్నాలన్నీ చేసుకుంటారు. జరిగిన తర్వాత ఎవరైతే అమరులను గుర్తించడంలో మందకృష్ణ గారు వెనకబడ్డారు అనుకోవచ్చు. అంటే ఈ విషయంలో అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ ఇదే. అంటే వెనకబడ్డ పూర్తి కాలే కదా, ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు కదా. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు ఈ విజయాన్ని, సుప్రీంకోర్టు తీర్పు విజయాన్ని ఎవరికి అంకితం చేశాము? అమరుల కుటుంబాలకు, అమరులకు అంకితం చేశాము. వాళ్ళకు కాదు సోయి ఉండేది, మాకే సోయి ఎక్కువ. ఎందుకంటే అమరుల త్యాగాలే మమ్మల్ని నిబద్ధతతో నడిపించడానికి దారితీసినాయి. వాళ్ళ త్యాగాలు వృధా కావద్దని చెప్పి ఆ తర్వాత మేము నిరంతరం పోరాటం చేయడం వల్లనే ఈ విజయం వచ్చింది. అమరుల త్యాగాలను, అమరుల కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎంఆర్పిఎస్ తప్ప వాళ్ళు కాదు కదా. అంటే మొన్న February 7 మీకు పర్మిషన్ రాకపోవడం అనేది అప్పుడు మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు 1 నుంచి 10వ తారీఖు వరకు ఈ దండోరా మొదలు పెడతా ఉన్నా. మరి దీనికి సంబంధించి పర్మిషన్ ఉంటుందా? విషయం ఏంటంటే, హైదరాబాద్లో లక్షల డప్పుల కార్యక్రమం పెట్టాము, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఘర్షణ కోరుకోలేదు కాబట్టి మేము వాయిదేసుకున్నాం, అది పక్క పెట్టేసాం. కానీ మార్చి 1 అనేది ప్రతి సంవత్సరం జరిపే అమరుల దినోత్సవం, అది అన్ని గ్రామాల్లో. అదే సమయంలో మేము నిరసన కాదు, పెద్ద అది కాదు, కేవలం ఆకాంక్షలు తెలియజెప్పడం కోసం ప్రదర్శనలు. కానీ ఈ టైంలో దీన్ని కొంచెం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా రాజకీయ నాయకులు. పక్కదోర పట్టించేస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు. మేము మా ఆకాంక్షను తెలియజెప్పాలి కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రదర్శన రూపంగా తెలియజెప్పడం నేరమా చెప్పండి. మనం రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. ప్రజల ఆకాంక్షల్ని తెలియజెప్పడం ఎట్లా తెలియజెప్పాలి చెప్పాలండి? మరి ఎట్లా తెలియజెప్పాలి? వినతి పత్రం ఇచ్చే కాడ వినతి పత్రం ఇచ్చాం,
విఘ్నం చేసే కాడ విఘ్నం చేశాం, ప్రెస్ మీట్లు పెట్టి తెలియజేసేటప్పుడు తెలియజేస్తాము, ప్రజల్ని వాళ్ళ ఆకాంక్షలు తెలిసే విధంగా ప్రదర్శన చేయమంటున్నాము. ఇది రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామిక పౌరుల హక్కు కదా అంటున్నాను నేను. మరి ఈ హక్కు గురించి గౌరవించాల్సిన వాళ్ళు ఈ హక్కును నిరాకరించినట్టుగా మాట్లాడితే ఎట్లా? అంటే మొన్న పర్మిషన్ నిరాకరించడానికి ప్రధాన కారణం కూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కూడా మనం కూడా మాట్లాడుకున్నాం గతంలో. మరి ఇందులో కూడా ఇన్వాల్వ్ అవుతారనుకోవచ్చు. నేను ఒక మాట చెప్పనా, గత ముఖ్యమంత్రి గారు వర్గీకరణ విషయంలో 1,00,000 డప్పుల కోసం పర్మిషన్ ఇవ్వకపోవడానికి, ఇక్కడికి 1,00,000 డప్పులు వస్తే డిమాండ్గా మారితే హైదరాబాద్లో ఎట్లాంటి ఉత్పన్నం అవుతుందనే పద్ధతిలో వాళ్ళు ఏమో ఆలోచించుకున్నారు. డిపార్ట్మెంట్కు పర్మిషన్ ఇవ్వదని చెప్పినట్టున్నది, డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. మేము దాన్ని మళ్ళీ ఘర్షణ కూడా తీసుకోలేదు కదా, ఎందుకంటే అది కమిషన్ నివేదిక వచ్చింది, సబ్ కమిటీ క్యాబినెట్ అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి ప్రక్రియ జరుగుతుంది. ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనకు పర్మిషన్ రాలేదని చెప్పి ఏదో కోపంతో ఆవేశంతో రావడం ఎందుకులే, తర్వాత సానుకూల దృక్పథం ఉన్నప్పుడే మనం పెట్టుకుందామని చెప్పి మేము వాయిదేసుకున్నాం, అదొకటి విషయం. కానీ ఇప్పుడు ఆ డిమాండ్తో సంబంధం లేకుండా ప్రదర్శన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటున్నాం కదా. మా సాంస్కృతిక వాయిద్య ప్రదర్శన ప్రపంచం చూసే విధంగా చేయాలనేది మా ఆకాంక్ష. ఇప్పుడు మా ఇళ్లలో 5, 10 డప్పులు ఉండేటి, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో 20, 30, 50, 100 డప్పులు వచ్చేసినాయి. వాళ్ళందరూ మేము ఎప్పుడు ప్రదర్శన చేస్తామా, ఎప్పుడు డప్పు హైదరాబాద్లో కొడతామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి పర్మిషన్ రావడానికి సహకరించాలి. అంటే రాజ్యాధికారం కూడా ఇందులో ఒక పాయింట్ అనుకోవచ్చా? రాజ్యాధికారం బాధితులకు ఇవ్వాలనేది ప్రధాన. ఏంటంటే ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరగబోయే సమయంలో మాదిగల ఆకాంక్ష తెలియజెప్పడం కోసం ఇద్దరికి మంత్రివర్గ చోటు కల్పించాలి అంటున్నాం. ఇది మా ఆకాంక్ష, మా డిమాండ్ కదా. ఏమంటారు, ముఖ్యమంత్రి పక్క ఇంకో అదనంగా 3 రెడ్లు ఉన్నప్పుడు ఎందుకు మాదిగలు 2 మంత్రులు ఉండొద్దు? ఎందుకు ఉండద్దో చెప్పమానండి వాళ్ళని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.